లో తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంకమ, 77వ గణతంత్ర దినోత్సవం మన భారతదేశం అంతటా, అంతేకాకుండా ప్రపంచంలోని భారతీయులందరూ కూడా జరుపుకునేటువంటి జాతీయ పండుగ ఈ గణతంత్ర దినోత్సవం. గణతంత్రము అంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్ అంటారు. ఏంటి గణతంత్రం? గణతంత్రం అంటే ఏంటంటే ఎవరి దేశాన్ని వారు రాజ్యాంగము ద్వారా అధికారాన్ని కలిగి ఉండి ప్రభుత్వ పరిపాలనను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రభుత్వం గణతంత్రం. అంటే గణతంత్రం అనేటువంటిది లేకుండా, అంటే రాజ్యాంగం అనేటువంటిది లేకుండా ఏ ప్రభుత్వము ఉండదు. ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం లేనటువంటి ఏ ప్రభుత్వము ఉండదు. రాజ్యాంగము అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అధికారాలు కలిగి ఉండాలి, ఏ అధికారాలను నిర్వహించాలి, ఏ అధికారాలను తోసిపుచ్చటానికి వీలుండదో దానిని రాజ్యాంగం అంటారు. ఈ రాజ్యాంగం అనేటువంటి దాన్ని మరి 444 ప్రకరణలు, 12 షెడ్యూల్లో ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్. ఆ రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది 1946 నవంబర్ 26న ఏర్పడింది. ఇప్పుడు 1946 నవంబర్ 26న ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగ రచనా సంఘం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఎందుకు? రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల్లో కొంతమంది రాజ్యాంగాన్ని తయారు చేయాలి కదా. రాజ్యాంగాన్ని తయారు చేయాలి అంటే మరి ఎవరు తయారు చేయాలి అంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. దానిలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఆయన్ని భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా నియమించారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆయన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులు. ఇప్పుడు కూడా ఆయనే. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయినా, రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్ అయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మెహర్ అనేటువంటి కులానికి చెందినటువంటి ఆయన. మెహర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మౌవే అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు రామ్జీ. ఆయన సైన్యంలో సుబేదార్గా పనిచేశాడు. సుబేదార్గా పనిచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి చదివించాడు. చాలా, ఒక విధంగా చెప్పాలంటే మంచి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనే మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో తయారు చేశాడు. ఈ రాజ్యాంగం అనేటువంటిది లేకపోతే మనకి రిజర్వేషన్లు అనేటువంటి ఉండేవి కాదు, మనకి స్వేచ్ఛ అనేటువంటి ఉండేది కాదు, సమానత్వం అనేటువంటిది ఉండేది కాదు. ఆయన రాజ్యాంగంలో వీటన్నిటిని కూడా పొందుపరిచాడు. వీటన్నిటిని పొందుపరిచి మనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు ఈ గణతంత్రము అనేటువంటి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేటువంటిది 1950 జనవరి 26న రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చింది.
అమల్లోకి వచ్చిన తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. ఇప్పుడెవరు రాష్ట్రపతి? ద్రౌపది ముర్ము అనేటువంటి ఆమె ఒక గిరిజన మహిళ. ఆవిడ మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆమె సంతకం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయము అమల్లో కాదు. రకరకాలైనటువంటి పథకాలు మరి ప్రవేశపెడతారు కదా, ఆ పథకాలన్నీ కూడా అమలు జరగాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం తెలిపాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 శాసనసభలు ఉంటాయి. రాజ్యసభ, లోక్సభ ఉంటుంది. రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు. లోక్సభలో 545 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ సభ్యుల్ని మనం ఎన్నుకుంటాం కదా. లోక్సభ సభ్యుల్ని మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనం ఎన్నుకుంటాం. నెక్స్ట్ ఎమ్మెల్యేని మనం ఎన్నుకుంటాం. కానీ రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు కదా. మనం లోక్సభ సభ్యుల్ని ఎన్నుకుంటే లోక్సభ సభ్యులందరూ కలిసి రాజ్యసభ సభ్యులు కూడా, లోక్సభ, రాజ్యసభ సభ్యులు మరియు శాసనసభ్యులు వారు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పెద్ద దాన్ని ఏమంటారంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ఎన్నిక విధానం అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం అనేటువంటి దాన్ని తయారు చేసి దాన్ని మరి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఆమోదించింది. 1949 నవంబర్ 26న దాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదిస్తే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. మరి ఈ గ్యాప్ ఏంటి? 49, 50 అంటే ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఏదైనా సవరణలు, సపోజ్ మాకు ఇదిగో ఈ యొక్క సవరణలు కావాలి, దీన్ని సవరించాలి, లేకపోతే దీన్ని కొంత మార్చాలి అనేటువంటి దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని అప్పుడు అది కూడా ఆమోదించిన తర్వాత మరి 1950 ఇదే రోజు జనవరి 26న మన రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చదివేటువంటి స్కూల్లో ఆయన ఎవరు రానిలే, అంటరాని వాడని ఎవరు రానిలే. అయితే ఆ గురువు గారు ఒక ఆయన ఉన్నాడండి. ఆ గురువు గారు అంబేద్కర్ చదవటం ఆయన పద్ధతి చూసిన తర్వాత అంబేద్కర్ గారు చాలా మేధావి అవుతాడు అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకొని ఆయనకు అన్నీ కూడా చెప్పాడండి. చెబితే ఆయన పేరు కూడా పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు. గురువు గారి పేరు కూడా భీమ్రావ్ అనేటువంటిది ఆయన పేరు. భీమ్రావ్ రామ్జీ అంబా వడేకర్ అసలు పేరు. రామ్జీ బిఆర్ అంబేద్కర్ అంటాం కదా, అసలు పేరు అంబేద్కర్ పేరు ఏంటంటే భీమ్రావ్ రామ్జీ అంబవడేకరే అంబేద్కర్గా మారిపోయింది. ఆయనకి బాబాసాహెబ్ అనేటువంటి బిరుదు కూడా ఉంది, బాబాసాహెబ్. అయితే కేంద్ర ప్రభుత్వము 1990లో 1950
జనవరి 26న భారత రాజ్యాంగం అనేటువంటి అమల్లోకి వస్తే 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డు. ఇంకా అది ఇవ్వాలంటే చాలా భారతదేశానికి ఏదో గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళకే ఇస్తారు. అయితే క్రికెట్లో కూడా సచిన్ టెండూల్కర్కి భారతరత్న ఇచ్చారు. సచిన్ టెండూల్కర్కి కూడా భారతరత్న ఇచ్చారు కదా. అంటే కొంతమందికి ఈ భారతరత్న అనేటువంటి అవార్డు ఇచ్చి మరి వారిని అభినందించటము, ప్రదానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంటరాని వారి కోసం, నిమ్న జాతులు, మరి బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాల వారికి ఎంతో సేవ చేశాడు. ఆయన మరి బారిస్టర్ లా అనేటువంటిది ఇంగ్లాండ్ దేశంలో చేసి వచ్చి ఆయన మేధావిని గుర్తించాడు. ప్రపంచ మేధావి ఈయన అని ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి 1950 సంవత్సరంలో ఏర్పడితే ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఈయన న్యాయశాఖ మంత్రిగా చేశాడు. అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఈరోజు మరి ఈ జనవరి 26 అనేటువంటిది ఈ గణతంత్ర దినోత్సవం అనేటువంటి దానికి మరి అంబేద్కర్ గారు ఫోటో దాన్ని ఖచ్చితంగా పెట్టి మరి ఆ గణతంత్ర దినోత్సవం జరపాలనేటువంటివి కూడా మరి ఈరోజు ప్రభుత్వం సూచన చేసింది. అంబేద్కర్ బొమ్మ లేదు ఇక్కడ, ఉందా? అబ్బాయి అంబేద్కర్ గారు, భగత్ సింగ్, ఆ తర్వాత గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ గారి గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. జాతిపిత మహాత్మా గాంధీ కదా. మరి గాంధీజీ గారు మోహన్ చంద్ కరమ్చంద్ కదా, మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ వాళ్ళ తండ్రి పేరు. ఆ తర్వాత మహాత్మా అనేటువంటి దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీజీ గారికి ఇచ్చారు బిరుదు, మహాత్మా అనేది. ఆయన మరి జాతిపిత అనేటువంటిది ఎందుకంటే మన జాతి కొరకు ఆయన ప్రాణాలు కూడా అర్పించారు కదా. మన అక్టోబర్ 2వ తారీఖున ఆయన జన్మించాడు కదా. ఆయన పుట్టినరోజు మనం జరుపుకుంటాం. అయితే గాంధీజీ గారు మరి సత్యము, అహింస, సత్యాగ్రహం, ఈ 3 సిద్ధాంతాలు, సత్యము, అహింస, సత్యాగ్రహం, ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ అనేటువంటి 3 ఈ సిద్ధాంతాలు. సత్యాన్ని పలకాలి. ఎందుకంటే గాంధీజీ గారు బైబిల్ క్షుణ్ణంగా చదివాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు అనేటువంటి వాటిని ఆయన పాటించాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి వాళ్ళు రోమా సైనికులు ఆయన ఎంత హింస పెట్టినా కానీ వాళ్ళ గురించి ఒక మాట అనలేదు. లాస్ట్కి చివరికి సిలువలో కూడా ఒక దొంగను మరి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అంతేకాకుండా యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను చేర్చుకోమని అడిగినప్పుడు నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పాడు లాస్ట్లో కూడా. అంతేగాని శత్రువుల్ని ఆయన ప్రేమించాడే తప్ప శత్రువుల్ని ఆయన ఏమాత్రం కూడా ద్వేషించలేదు. ఆ సిద్ధాంతాన్ని కూడా గాంధీజీ గారు సత్యము, అహింస అంటే హింస అనేటువంటిది ఉండకూడదు. హింస అనేటువంటిది లేకుండా ఆయన కూడా ఏం చేశాడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ అయితే ఆయన ఎప్పుడు కూడా సత్యము, అహింస, సత్యాగ్రహం, సత్యము, అహింస,
సత్యాగ్రహము అనేటువంటి దానితోని ఆయన పోరాటం చేశారు. 1919లో జనరల్ డయర్ అనేటువంటి ఆయన జలియన్ వాలా బాగ్ అనేటువంటి విన్నారా? జలియన్ వాలా బాగ్ అనేటువంటి పంజాబ్లో ఉంటుంది ఒక పార్క్ అది. ఆ పార్కులో భారతీయులు సమావేశం అవుతున్నప్పుడు జనరల్ డయర్ అనేటువంటి ఆయన బ్రిటిష్ సైనికుడు మేయర్ ఆయన ఏం చేశాడంటే తుపాకులతో కాల్చేశాడు. శాంతియుతంగా భారతీయులు జలియన్ వాలా బాగ్ అనేటువంటి పార్కులో సమావేశమవుతున్నప్పుడు ఏం చేశారంటే బ్రిటిష్ వారు మరి తుపాకులతో కాల్చేశారు. కొంతమంది పిట్టలు కాలినట్టుగా కాల్చేశారు, చనిపోయారు. కొంతమంది ఆ గోడ దూకి కింద పడితే కాళ్ళు చేతులు ఇరిగిపోయింది, అంగవైకల్యం వచ్చింది. కొంతమంది చనిపోయారు. ప్రాణాలను కాపాడుకోవడానికని కొంతమంది గోడలు దూకి అవతలకి దూకడానికి ప్రయత్నం చేసినప్పుడు కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోయినాయి. చాలా ఆ జనరల్ డయర్ చేసినటువంటి దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే జనరల్ డయర్ని సత్కరించింది. ఇంతమంది ప్రాణాలను తీస్తే బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ డయర్ని సత్కరించడం భారతీయులకు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అప్పుడు 1920వ సంవత్సరంలో గాంధీజీ గారు దక్షిణాఫ్రికా దేశంలో ఉండి భారతదేశానికి వచ్చారు. ఆ భారతదేశానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు. ఆ 1920వ సంవత్సరంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటి దాన్ని అంటే ప్రభుత్వానికి ఎటువంటి సహకారము అందించకూడదు. ఏ ప్రభుత్వానికి? బ్రిటిష్ ప్రభుత్వానికి భారతీయులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా సహకారము అందించకూడదు. నాన్ కోఆపరేషన్ అనేటువంటిది చేయాలి. అందుకని నాన్ కోఆపరేషన్ అనేటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు చేపట్టారు. ఆ తర్వాత 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ అనేటువంటి భారతదేశానికి వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాడు. మరి 1930లో మరి ఇంకొక ఉద్యమాన్ని ఆయన ఉప్పు సత్యాగ్రహం తెలుసు కదా, ఉప్పు సత్యాగ్రహం. ఆ ఉప్పుని తీసుకునేటువంటి ఆ పరిస్థితుల్లో గాంధీజీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్రవాడ జైల్లో ఆయన అరెస్ట్ చేశారు. ఆ విధంగా భారతదేశం కొరకు సత్యము, అహింస, సత్యాగ్రహము అనేటువంటి సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం మరి 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భయపడ్డారు. క్విట్ ఇండియా అంటే భారతదేశం నుండి క్విట్ వెంటనే వెళ్ళిపోవాలి. భారతదేశం నుండి బ్రిటిష్ వారు వెంటనే వెళ్ళిపోవాలని ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఆ తర్వాతనే వాళ్ళు ఆ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భారతదేశానికి మరి బ్రిటిష్ మరి పార్లమెంట్లో ప్రధాని అట్లీ అనేటువంటి ఆయన మరి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని బ్రిటిష్ పార్లమెంట్లో ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 1946లో మరి రాజ్యాంగ రచనా సంఘం అనేటువంటి ఏర్పడింది. 1947లో భారత రాజ్యాంగ రచనా సంఘం అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం అనేటువంటిది అప్పుడు గాంధీజీ ఒక మాట అన్నాడు, అందరూ ప్రపంచం అంతా కూడా భారతదేశం అంతా కూడా నిద్రావస్థలున్నటువంటి పరిస్థితుల్లో భారతీయులకు స్వేచ్ఛ అనేటువంటిది, స్వాతంత్రం అనేటువంటిది లభించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది రావడానికి మరి గాంధీజీ గారు ఎంతో శ్రమించారు. ఆ గాంధీజీతో పాటుగా కొంతమంది ఉన్నారు.
చాలా హిస్టరీ అది. చాలామంది గాంధీజీ గారుతో పాటుగా అతివాదులు, మితవాదులు, తర్వాత ఆ, సామ్రాజ్యవాదులు, వీళ్ళందరూ కూడా, మరి కొంతమంది ఉగ్రవాదులు కూడా, ఇప్పుడు భగత్ సింగ్ అనేటువంటి ఆయన మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు కదా. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా, ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, ప్రకాశం పంతులు అంటే మన ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మరి మద్రాసు వచ్చినప్పుడు వాళ్ళని వ్యతిరేకించినప్పుడు ప్రకాశం పంతులు గారు మరి చొక్కా ఇప్పి కాల్చండి అని చెప్పేసి ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి, మరీ ముఖ్యంగా ఏంటంటే పింగళి వెంకయ్య గారు ఈరోజు మనం ధరించినటువంటి ఈ జాతీయ జెండా, ఈ 3 రంగులు, మొట్టమొదటిది కాషాయము, ఆ తర్వాత తెలుపు, ఆ తర్వాత గ్రీన్. ఇవి 3. మొట్టమొదటిది కాషాయము త్యాగానికి గుర్తు, సాక్రిఫైస్. తెలుపు శాంతికి గుర్తు. ఆ తర్వాత గ్రీన్ అనేటువంటిది సస్యశ్యామం కదా, సస్యశ్యామం, పాడి పంటలు. ఇప్పుడు అయితే భారతదేశం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది. చూడండి, మనం చూస్తే పంటలు అధిక దిగుబడితో ఉన్నటువంటి పంటలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత హైబ్రిడ్ సంబంధించినటువంటి, ఇదివరకు జామకాయ ఇంత ఉండేది, ఇప్పుడు జామకాయ ఇంత జామకాయ వస్తుంది కదా. వాటి యొక్క హైబ్రిడ్ సంబంధించినటువంటి వంగడాలు బట్టి వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని మనం సాధిస్తున్నాం అదే. మరి అంతరిక్షంలో కూడా మనమే స్వయంగా ర్యాకెట్లు పంపిస్తున్నాము. అంతరిక్షంలోకి మరి మనుషులను పంపించేటువంటి స్థాయికి మనము ఎదిగాం కదా. టెక్నాలజీ అనేటువంటిది పెరిగింది. ఇదంతా కూడా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టెక్నాలజీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఇదంతా ఈ యొక్క దేశం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ముగ్గురు కూడా ఈరోజు భారతదేశం అనేటువంటిది ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి, మరి తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాడు కూడా మరి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అనేటువంటిది వికసిత్ భారత్, ఈ వికసిత్ భారత్ అనేటువంటి దాని మీద మనకి ఇప్పుడు ఈరోజు భారతదేశంలో మరి టెక్నాలజీ పరంగా, మరి ఆర్థిక పరంగా, సామాజికంగా, మరి శాస్త్రీయంగా అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే రాజ్యాంగం లేకపోతే మనం ఏమీ చేయలేము, చేయకూడదు కూడా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, తర్వాత న్యాయస్థానాలు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పకూడదు. రాజ్యాంగానికి లోబడే మరి న్యాయస్థానం అనేటువంటి, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, న్యాయస్థానం అనేటువంటి రాజ్యాంగానికి లోబడి తీర్పులు ప్రకటించాలి. కాబట్టి వాటిని కొట్టివేసేటువంటి అధికారం కూడా రాజ్యాంగానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మరి ఒక చట్టాన్ని తయారు చేస్తే దాన్ని కొట్టివేసేటువంటి అధికారము ఎవరికి ఉంది? న్యాయస్థానాలకు ఉంది. కాబట్టి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా 444 ప్రకరణలు ఉంటాయి. 12 షెడ్యూల్లో సపోజు మరి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉంటాయి. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఎవరు కూడా ఎటువంటి చట్టము చేయకూడదు. అలా చేస్తే ఆ చట్టాన్ని వ్యతిరేకించేటువంటి అధికారము న్యాయస్థానానికి ఉంది. కాబట్టి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకు ఒక రాజ్యాంగం అనేటువంటి ఉంది.
ఆ రాజ్యాంగం అనేటువంటిది ఏంటంటే లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగం అనేటువంటిది లిఖించబడి ఉంటే అటువంటి రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం లిఖించబడకుండా ఉంటే అటువంటి రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం, అన్రిటన్. రిటర్న్ కాన్స్టిట్యూషను, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఏంటంటే లిఖిత అలిఖిత రాజ్యాంగాల సమ్మేళనం. లిఖిత అలిఖిత రాజ్యాంగాల సమ్మేళనం. ఇంకోటి ఏంటంటే మన రాజ్యాంగానికి ఉన్నటువంటి మరి ఒక లక్ష్యం ఏంటంటే దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ మనది. దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్గా దృఢ రాజ్యాంగము, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగం అనేటువంటిది దృఢ రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగం అనేటువంటిది అదృఢ రాజ్యాంగం. అసలు రాజ్యాంగమే లేదు. బ్రిటన్ దేశానికి రాజ్యాంగమే లేదు. మరి ఆ దేశం ఎట్ట పరిపాలించింది ప్రపంచాన్ని? తెలుసా? ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఏకైక దేశం బ్రిటన్ దేశం. బ్రిటన్. మరి ఆ దేశానికి రాజ్యాంగమే లేదు. కేవలం ఏంటంటే అక్కడ ఆచార సాంప్రదాయాలను బట్టి ప్రభుత్వం అనేటువంటిది కొనసాగుతుంది. మన రాజ్యాంగం అనేటువంటిది దృఢ అదృఢ రాజ్యాంగం. కాబట్టి మన రాజ్యాంగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజ్యాంగం. అందుకని రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 7 సభ్యులు, రాజ్యాంగ రచనా సంఘంలో ఉన్నటువంటి 7 సభ్యులు మరి వివిధ దేశాల్లో పర్యటించి మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసి 1950 ఇదే రోజు జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అందువల్ల మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. కాబట్టి మనము మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటువంటి అధికారం, మనము మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటువంటి అధికారము పాలకులకి ఈ రాజ్యాంగం ద్వారా వచ్చింది. ఆ పాలకులు ఎన్నుకునేటువంటి అధికారము మనకి ఇవ్వబడి ప్రజలకి. అందుకనే అబ్రహాం లింకన్ గారు ఒకటి ప్రజాస్వామ్యం అనేటువంటిదంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడేటువంటి ప్రభుత్వము ప్రజాస్వామ్యం. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశాన్ని ఏమని పిలుస్తారంటే ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద దేశం. 4 లక్షణాలు: ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర దేశం. గణతంత్రం ఉంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఈ యొక్క సామ్యవాదం ఉంది మనకి కదా. అందరూ సమానులే, గొప్ప బీద అనేటువంటి తేడాలు ఉండకూడదు. ఆ తర్వాత గణతంత్రం మనం ఇప్పుడు చెప్పాం కదా. తర్వాత లౌకిక అంటే ఏంటి? లౌకిక అంటే సెక్యులర్, ఏ మత ప్రాధాన్యత లేనటువంటి రాజ్యం కదా. ఒక మతము అనేటువంటిది కాదు, ఏ మతాన్నైనా ఎవరైనా స్వీకరించవచ్చు. ఇప్పుడు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని దాడులు చేస్తున్నారు. కానీ ఎవరు ఇష్టం వచ్చినటువంటి మతం వాళ్ళు స్వీకరించవచ్చు. ఇరాన్లో ముస్లిమ్స్లు క్రైస్తవులుగా మారుతున్నారు తెలుసా. ఇరాన్ దేశంలో ముస్లింలు షేక్లు వాళ్ళు క్రైస్తవులుగా మారుతున్నారు. ఎవరైనా సరే భారతదేశంలో ఏ జాతి వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ కులపోయినైనా మన వారికి ఇచ్చిన వారికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించుకునేటువంటి అధికారం ఉంది. అది లౌకిక రాజ్యం కదా. కాబట్టి మనది ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద దేశం. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏంటంటే ఏంటి? భారతదేశం.
భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద దేశము, అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశము, అధిక జనాభా కలిగినటువంటి దేశం కూడా భారతదేశం. 142 కోట్ల మంది జనాభా. ఈ 142 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతదేశంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి జరుగుతున్నాయి. కానీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ మరి ఈరోజు మరి భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం అనేటువంటిది కదా. మనము ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛను మనకి ఆరాధన చేసుకునేటువంటి సమయం ఉంది. మనకి కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి బహిరంగంగా మైకులు పెట్టుకొని ఆరాధన జరుపుకునే పరిస్థితి లేడు. వెంటనే వచ్చేసి దాడి చేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు. కానీ దేవుని దయ వల్ల మనకి ప్రశాంతంగా ఆరాధన చేసుకునేటువంటి సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. అది కేవలం మన రాజ్యాంగం, మన ప్రభుత్వాలు పరిపాలన విధానం అనేటువంటిది మనకు దేవుడు అనుగ్రహించినటువంటి. కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించాలి ఈ విషయంలో కదా. ఎందుకంటే మనకిచ్చినటువంటి అవకాశం, ఈ అవకాశం చాలామందికి లేదు. ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆశ ఉన్నప్పటికి కూడా చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా మరి కొన్ని జాతుల వాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, దాడులు చేస్తున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మేలును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి మరి ప్రేమచంద్ర అన్న కూడా వచ్చాడు. ఇంకందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇమానుయేల్ గారు తమ్ముడు చక్కగా చెప్పాడు. కొన్ని విషయాలు గుర్తు చేసి 2-3 నిమిషాలు క్లుప్తముగా నేను ముగిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. వారి విషయాలు చూస్తే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నటువంటి ఇశ్రాయేలుని మోషే అనే దైవజనుల ద్వారా లేపబడి 40 సంవత్సరాలు వాగ్దాత కనాని గడిపించిన దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే 74వ కీర్తన 13వ వచనం. 74వ కీర్తన 13వ వచనం. దేశములో మహారక్షణ ఇక కలుగు చేయబోడు ఆయనే. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. మనం గమనిస్తే భారతీయుడిగా గర్విస్తాను, క్రైస్తవుడుగా అతిశయిస్తాను, ఇంకా చెప్పాలంటే తేళ్లవాడిగా సంతోషిస్తాను. 3 మాటలు చూద్దాం. దేశంలో సైతాను సోదరులు ఆపాలి, గమనిద్దాం. భారతీయుడిగా గర్విస్తాను, అలాగే క్రైస్తవుడిగా అతిశయిస్తాను, తేళ్లవాడిగా సంతోషిస్తాను. ఎందుకు ఈ స్వతంత్రం? ఎవరి స్వతంత్రం? కుటుంబాల్లో కూడా ఇటువంటి గయ్యాళ్ళు చేరి భర్తలు ఏడిపిస్తున్నారు కాబట్టి స్వతంత్రం కావాలి. ఆ స్వతంత్రం ఎలా వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడి స్వతంత్రం వస్తుంది. అందుకే మనం గమనించినట్లయితే యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఆ రాజ్యం కూడా ఎదురు చూడాలి. 77వ యుబ్రకటి రోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎంత సంతోషం, ఎంత సంతోషం. అనేక మందికి ఈ భాగ్యం లేనట్లుగా మనం గమనించాలి. ఎందుకు గమనించాలంటే దేవుని ఆత్మ స్వేచ్ఛ తీసుకొస్తుంది. స్వేచ్ఛ.
దేంట్లో స్వేచ్ఛ తీసుకొస్తుంది? ధర్మశాస్త్రం నుంచి స్వేచ్ఛ తీసుకొస్తుంది, అలాగే భయం నుంచి స్వేచ్ఛ తీసుకొస్తుంది, అలాగే పాపం నుంచి స్వేచ్ఛ తీసుకొస్తుంది. అటువంటి గణతంత్ర దినాన్ని మనం జరుపుకోవటం దేవుని ప్రణాళికలో ఒక విషయంగా మనం గమనించాలి. అందుకే మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం గమనిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, అయినను మనము ఆయన వాగ్దానం వలన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెడదాము, వాటి యందు నివసించును. ఈ లోకములో మహా ఉంటే 78 సంవత్సరాలు జీవిస్తాం, తర్వాత మరణిస్తాం. ఎక్కడికి వెళ్ళాలి? ఇదే స్వతంత్రం నువ్వు పొందాలంటే, ఈ స్వతంత్రములో నువ్వు కొనసాగాలంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవునితో సంబంధాన్ని పెట్టుకోవాలి. మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవాడు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎలా తెలుసా? వారసత్వంగా రావాలి, ప్రభుత్వ పరంగా రావాలి. అటువంటి స్వేచ్ఛను మనం పొందాలని ఇంత సంతోషంగా ఎందుకుంటున్నామో తెలుసా? మనం గమనించినట్లయితే చక్కటి మాట చూద్దాం. 2 నిమిషాలు నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముండును. నువ్వు నేను కోరుకుంటే రాదు. ప్రభు ఆత్మ కొరకు ప్రార్థించాలి. కాబట్టి అక్కడ స్వతంత్రాన్ని వెతకాలంటే నా జీవితాల్లో ఏం చేయాలో తెలుసా? దేవునికి అనుకూలముగా జీవించాలి, అటువంటి ఆత్మ కొరకు ప్రార్థించాలి. దానియేలు అంటున్నాడు, ఒక కలగన్నాడు ఆయన, 6 రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యాన్ని గురించి దానియేలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఆ యొక్క ప్రవక్త యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఇహలోకములో ఈ రాజ్యములో ఉన్నా కూడా పరలోకములో ఒక రాజ్యం. ఏమిటా రాజ్యం? అర్మగుద్దాని యుద్ధము ద్వారా సాతానుడు భూమి మీదుగా తొయ్యబడి ఆ యొక్క స్వతంత్రాన్ని మనకిచ్చినప్పుడు ఆ యొక్క మనం గమనించినట్లయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మన సమయం, వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామో లేదా సాతాను దగ్గరికి వెళ్తామో మనకు తెలియదు. అందుకే ఇశ్రాయేలు ఏమంటారంటే, ఒక మనిషి చనిపోతే పరలోక ప్రవేశం అంటారు. ఒక మనిషి చనిపోతే పరలోక ప్రవేశం. నీ ప్రవేశం ఎలా ఉంది? ఈ ఉదయకాలమున నా ప్రవేశం ఎలా ఉంది? సాతాను మాటల్లో ఉన్నామా లేక దేవుని మాటల్లో ఉన్నామా? పరిశోధించుకుందాం. ఎందరో మహానుభావులు తన ప్రాణాన్ని అర్పించి తెచ్చించిన స్వతంత్రం ఇది. ఈ యొక్క గణతంత్ర దినం అంటే మన ప్రభుత్వం వారు అధికారం చేపట్టిన రోజుని గణతంత్ర దినం అంటారు. అటువంటి సావరిన్ కంట్రీ, ఈ కంట్రీలో మనము నివసించటము దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆధిక్యత. అందుకే దేవుడు యోహాను, మనం చూచాం, యోహాను ఏం చేశాడు? ఆ యొక్క దమషి అనే రాజు 18 నెలలు పద్మాసు దీపంలో పెడితే ద కింగ్ నవ్య ఆయన బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు దేవుని ప్రణాళికతోటి ఒక మాట మాట్లాడినట్లుగా మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు వారికి తానే తోడయ్యుండు. ఎంత చక్కటి మాట! అందుకే
చివరిగా గమనిస్తే అపోస్తుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ అక్కలు నీ గొంతు మాకొద్దమ్మా. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు, నువ్వు చదువు బాగా చదువుతున్నా, చదువమ్మా, చదువు. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నారు కాబట్టి. చూసారా, ఆ దాస్యం అనే కాటి కింద చిక్కుకోకూడదు. ఈ దాస్యం అనే కాటి కింద మనం చిక్కుకోకూడదు. ఎలా ఉండాలి? స్వతంత్రంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేయుదును. అదే 29వ వచనం, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ విశ్రాంతి కొరకు మనం ప్రయత్నించినట్లయితే దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని బిడ్డలతోటి ఆ స్వతంత్రము నిజమైన స్వతంత్రము. కొంతకాలం జీవించి మరలా మన తండ్రి దగ్గరకు పోయేటప్పుడు ఆ క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త ఆకాశం అంటే కొత్త భూమి అంటే ఇది పగిలిపోయే కొత్తదేమి రాదు. భూమిలో కొత్త జనం అంటే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే శుద్ధీకరించబడ్డారో ఆ ప్రజలతో నిండిపోద్ది. ఎవరి కొత్త ఆకాశం అంటే యెహోవా దేవుని దగ్గర 1,44,000 మంది దేవదూతలు శ్లాఘిస్తారు. కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే అది బహుశా మనకు రాకపోవచ్చు, మనకు పరదేయించాలి. ఈ భూమి మీద ఉంటే చాలు. మనం అటువంటి సౌలభ్యం కొరకు, అటువంటి పరిస్థితి కొరకు దేవుణ్ణి ప్రార్థిద్దామా? ఈ స్వతంత్రం మన కుటుంబాల్లో మనకి సాతాను దాస్యము నుండి, సాతాను బంధకము నుంచి విడిపించిన యేసయ్య మనకి ఎలా స్వతంత్రం ఇచ్చాడో ప్రభుత్వ పరముగా ఈరోజు అనుభవించి స్వతంత్రాన్ని అందరము ఆనందించి సంతోషముగా గంతులు వేయదము. దేవుని ఆత్మ కొరకు ప్రార్థిద్దాము. అటువంటి ఆత్మ మనలో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవా, యేసునైన మా తండ్రి, ఈ ఉదయ కాలము తండ్రి, ఈ 77th రిపబ్లిక్ డే తండ్రి దేవా, ఎందరో మహానుభావులు తన ప్రాణాన్ని అర్పించి ఇచ్చినటువంటి గణతంత్ర దినాన్ని తండ్రి దేవా మేము జరుపుబోతుండగా నాయన, నీ ఆత్మ మా మీద కుమ్మరించుము. నీ ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉంటుంది నాయన. మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘం మీద, మా పాలెం మీద, మా ప్రాంతం మీద నీ ఆత్మ కుమ్మరించి సాతాను లయనించి మమ్మల్ని బందీలుగా కాకుండా స్వతంత్రులుగా చేయమని తండ్రి దేవా వేడుకుంటున్నాము నాయన. ఇదెంతో సంతోషకరమైన దినము తండ్రి. యేసు ప్రభు కూడా యెషయా గ్రంథం 9:7లో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యములో చేరే బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి దీవించమని ఈ కార్యక్రమం నడిపిస్తున్న ఈసీవైఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని, వాళ్ళ తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించమని, మా పాలనని ఆస్వాదించమని, మా పాలనలో ఎవరు కూడా అనారోగ్య సమస్య కానీ లేక ఆహార సమస్య కానీ బాధపడకుండా ప్రతి కుటుంబాన్ని సంతోషముగా దీవించి ఆస్వాదించి ఈ జరిగే కార్యక్రమం అంతటిలో కూడా నీవే అధ్యక్ష వహించి అన్ని విషయాల్లో తోడుగుండి నడిపించి దీవించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు వేచుండు భూమి నెరవేరునుగాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తుని క్షమించు ప్రకారం మరొకరు క్షమించము, మమ్మల్ని శోధనలో లేకుండా కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యెహోవాని యొక్క కృపయు, క్రీస్తు యొక్క రక్షణయు, పరిశుద్ధ అన్యోన్య సహకారం స్వతంత్రం పొందిన మా కుటుంబాలకు మమ్మల్ని దీవించి కావలి ఉండి నడిపించి
ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.